అసెంబ్లీ ఎన్నికల్లో అహర్నిశలు కష్టపడి టీడీపీ కూటమి విజయానికి కృషి చేసిన నాయకులు కార్యకర్తలకు సముచిత స్థానం ఉంటుందని ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే స్పష్టం చేశారు. ఎన్నికలను ప్రతి ఒక్కరూ సవాల్గా తీసుకొని పోరాడడం వల్లే ఘన విజయం సాధ్యమైందన్నారు. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో పాల్గొని పోరాడిన వారికి తప్పకుండా నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యం ఉంటుందని హామీ ఇచ్చారు. సోమవారం టీడీపీ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, పార్లమెంట్ అధ్యక్షులు, పార్టీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ విజయం కోసం కష్టపడిన వారి వివరాలు సేకరించమన్నారు. పార్టీ నేతల నివేదికలతో పాటు ఇతర మార్గాల్లో కూడా రిపోర్టులు తెప్పించుకొని కష్టపడిన వారికి పదవులు వచ్చేలా చేస్తామని తెలిపారు. అయితే ఎన్నికల సమయంలో సీట్లు దక్కని నాయకులు, సీట్లు త్యాగం చేసిన నాయకులు కూడా నామినేటెడ్ పదవుల కోసం వెయిటింగ్ లో ఉన్నవారు. అయితే విచిత్రం ఏంటంటే జిల్లాకు 2 చొప్పున ఇలాంటి వారు తేలుతున్నారు. ఇంకా చెప్పాలంటే కనీసం 3 నుంచి 4 చొప్పున నాయకులు జిల్లాలో పదవుల కోసం వేచి చూస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాను తీసుకుంటే మైలవరం సీటును వదులుకున్న దేవినేని ఉమా, మచిలీపట్నం ఎంపీ సీటును వదులుకున్న కొనకళ్ళ నారాయణ, గుడివాడలో సహకరించిన రవి వెంకటేశ్వరరావు, నూజివీడులో అన్ని తానై వ్యవహరించిన ముద్దబోయిన వెంకటేశ్వరరావులు కీలకంగా ఉన్నారు. పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ఉమ్మడి గుంటూరు జిల్లాలో పదవుల కోసం వేచి ఉన్న వారి సంఖ్య చాలానే ఉంది. పెదకురపాడు సీటును వదులుకున్న కొమ్మలపూడి శ్రీధర్, వైసీపీ నుంచి వచ్చి ఎన్నికల సమయంలో సేవ చేసిన జంగా కృష్ణమూర్తి, డొక్క మాణిక్య వరప్రసాదరావు, ఇక తెనాలి సీట్ను త్యాగం చేసిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, గుంటూరు వెస్ట్ సీట్ను త్యాగం చేసిన కీలక నాయకుడు, అలానే సత్తెనపల్లి సీట్ను వదులుకున్న కోడెల శివరామకృష్ణ వంటి అనేక మంది నాయకులు కూడా బాబు నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. ఇక ఉమ్మడి అనంతపురం జిల్లాకు వస్తే ఇక్కడ కూడా కొందరు సీట్లను త్యాగం చేశారు. వీరిలో అర్బన్ టికెట్ ను వదులుకున్న వైకుంఠం ప్రభాకర చౌదరి, అనంతపురం ఎంపీ సీట్ను వదులుకున్న జేసీ పవన్ కుమార్, ధర్మవరం సీట్ను త్యాగం చేసిన పరిటాల శ్రీరామ్ వంటి వారు ఉన్నారు. నెల్లూరు జిల్లాలోనూ ఎన్నికలకు ముందు మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. మేమిరెడ్డి దంపతుల కోసం టికెట్లు త్యాగం చేసిన వారిలో బీద రావిచంద్ర యాదవ్ వంటి వారు ఉన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు వదులుకొని మరి టీడీపీ కోసం సేవ చేశారు. ఇలా అన్ని జిల్లాలోనూ లెక్కకు మిక్కిలిగానే ఉన్నారు. దీంతో వీరంతా పదవులు ప్లీజ్ అంటున్నారు. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ పదవి ఎప్పుడు హాట్ కేక్ లా తలపిస్తుంది. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ తరపున ఇక్కడ నామినేట్ అవుతారు. టీటీడీ చైర్మన్ రేస్ లో టీడీపీ నాయకుడు పిఠాపురం సీట్ను త్యాగం చేసిన ఎస్వీఎస్ ఎన్ వర్మ పేరు జోరుగా వినిపిస్తుంది. ఇక జనసేన నాయకుడు నాగబాబు, రఘురామరాజు వంటి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇక పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్, టూరిజం చైర్మన్, ఏపీఐఐసీ చైర్మన్ కోసం పలు డిమాండ్లు వినిపిస్తున్నాయి.